కావ్య, నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని, కానీ నలిగిపోతున్నావు. ఇంకెప్పుడు ప్రభువా నా జీవితంలో అద్భుతం, ఇంకెప్పుడు నాకు ఇస్తావు అని ఏడుస్తున్నావు. గుండెలు పగిలిపోయేటప్పుడు ఏడుస్తున్నావు. ఏ పిల్లల్ని చూడగానే గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నావు. నిజమా? అవును. నమ్ముతున్నావా నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడని? నమ్ముతున్నావు. నీ దగ్గరికి నన్ను నడిపించింది ఎవరు? యేసయ్య. ఏమని ప్రార్థన చేసుకొని వచ్చావు? ఈరోజు నాతో కూడా మాట్లాడాలని ప్రార్థన చేసుకొని వచ్చావు. అత్తయ్య ఏమనిపిస్తుంది? దేవుడు ఇక్కడ ఉన్నాడయ్యా, దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కావ్య, నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఆమేన్. రీకాందల రబాషెకెదియాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని, కానీ నలిగిపోతున్నావు. ఇంకెప్పుడు ప్రభువా నా జీవితంలో అద్భుతం, ఇంకెప్పుడు ప్రభువా? ఏంటి అందరి జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఇంకెప్పుడు నాకు ఇస్తావు అని ఏడుస్తున్నావు. గుండెలు పగిలిపోయేటప్పుడు ఏడుస్తున్నావు. ఏ పిల్లల్ని చూడగానే గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నావు. నిజమా? అవును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నావా నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడని? నమ్ముతున్నావు. ఏం పేరు నీ పేరు? కావ్య. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. ఆమేన్. నమ్ముతున్నావా నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడని? చూస్తున్నానని నమ్ముతున్నాను. ఏ దేవుడు చూసేది? యేసయ్య. యేసయ్యా. ఎవరు కావాలి నీకు? పిల్లలు లేరని చాలా బాధతో ఉన్నా. అదేరా దేవుడు మాట్లాడాడు కదా, పిల్లల్ని చూడగానే ఏడుపు వస్తుంది. పాప కావాలా బాబు కావాలా అని అడుగుతున్నా. ఎవరు కావాలా? పాప కావాలి. పాప కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గరికి నన్ను నడిపించింది ఎవరు? యేసయ్య. యేసయ్యా. నమ్ముతున్నావా యేసయ్య ఇక్కడ ఉన్నాడని? యేసయ్య ఉన్నాడని నమ్ముతున్నా. యేసయ్య ఉన్నాడని నమ్ముతున్నావు. చూడండి, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళో, ఆ బిడ్డ గర్భాన్ని నేను తెరవబోతున్నాను అన్నాడు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఈ చెల్లితో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ గర్భాన్ని కూడా దేవుడు తెరవబోతున్నాడు. ఎందుకని అంత బాధ? ఎందుకని అంత వేదన? దేవుడు ఇస్తాడని. ఎందుకని అంత బాధ? ఎందుకంత బాధ? నాకు పుట్టరేమోనని బాధ. పుట్టరేమో అని బాధ. పడుకున్నప్పుడు ఒక్కదానివే ఏడుస్తున్నావంట, నిజమేనా? నిజమే, పిల్లల్ని చూడగానే ఏడుస్తున్నావంట, నిజమేనా? నిజమే. నిజమే. ఎంతమంది వచ్చారు మీరు? ముగ్గురం వచ్చారు. ఎవరెవరు వచ్చారు? మా అత్తమ్మ ఆయన వచ్చారు. ఇట్రా అమ్మా. చూడండి, తను ఏడుస్తుంటే వాళ్ళ అత్తమ్మ ఏడుస్తుంది. మీ హస్బెండ్ వచ్చారా? రండి. ఎవరు నాన్న? తమ్ముడు కావ్య వాళ్ళు. చూడు, తమ్ముడు కూడా ఏడుస్తున్నాడు. హల్లెలూయా.
నన్ను నడిపించింది ఎందుకంటే మీలాంటి వాళ్ళ కోసమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు మీ బాధ ఎవరు చూడట్లేదని. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? ఏం చెప్తావు లైవ్ చూస్తున్న వాళ్ళకి? దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు సార్, ఉమ్. ఉన్నాడు. దేవుడు ఇక్కడ ఉన్నాడు సార్, ఆ, దేవుడు ఇక్కడ ఉన్నాడు సార్. ఆ. మా మొర ఆలకించాడు సార్. మీ మొర ఆలకించాడు. చెల్లెమ్మా పట్టుకో. ఏమని ప్రార్థన చేసుకొని వచ్చావు? దేవుడు ఈరోజు నాతో కూడా మాట్లాడాలని ప్రార్థన చేసుకొని వచ్చావు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తానన్నా, తప్పకుండా అద్భుతమైన రీతిలో నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒడి పట్టుకో, ఒడి పట్టుకో. యేసు నామంలో ఈ బిడ్డని చూపించి, ఈ బిడ్డ పేరు పెట్టి పిలిచిన యేసయ్యా, ఆమేన్. ఈ బిడ్డ గర్భము తెరవబడునుగా, ఆమేన్. తెరవబడునుగా, ఆమేన్. తెరవబడునుగా. ఆమేన్. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా, ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. బ్లెస్ అండ్ కృపతో నింపండి. మరుసటి ఏట పన్నంటి బిడ్డ ఒడిలో ఉండునుగాక. ఆమేన్. పండంటి బిడ్డ ఒడిలో ఉండునుగాక. ఆమేన్. ఇదే ఒంగోలు పట్టణంలో గొప్ప గొప్ప సాక్షికరంగా బిడ్డల్ని నిలబెడుతురమ్మని ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అత్తయ్య ఏమనిపిస్తుంది? ఆ? దేవుడు ఉన్నాడని దేవుడు ఇక్కడ ఉన్నాడయ్యా. దేవుడు ఇక్కడ ఉన్నాడు. బతికే ఉన్నాడు ఆయన. యేసయ్య బతికే ఉన్నాడా? బ్రతికే ఉన్నాడంట. గట్టిగా చప్పట్లు కూడా. మరుసటి ఏట చక్కని బిడ్డ ఉండబోతుంది. భయపడకు, దిగులు పడకు, ధైర్యముగా ఉండండి. నీ కన్నీళ్ళు నా ప్రభు చూశాడు. ఆమేన్. వదినమ్మని హగ్ చేసుకో, హగ్ చేసుకో. చేతులు పైకి లేపి. హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానే గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. 2వ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.